पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। संस्कृत पठति। अहं पूर्वविद्यार्थी सम्मिलितार्थं राजमहेन्द्रवरं शतदिने पर्यन्तं गमिष्यामि। शतदिने गमिष्यामि। फणी महोदये, राजमहेन्द्रवरं भवती राजमहेन्द्रवरं कदा गच्छति? अहं राजमहेन्द्रवरं 7 तेदी गमिष्यामि। कदा गमिष्यति न अवगतम्। कदा गमिष्यति? कदा गमिष्यति? ఎప్పుడు? కథ అంటే ఏంటండి? కథ అంటే పదం చెప్పండి. ఇంకోటి వెంటనే మీకు గుర్తు రావాల్సిన పదం ఏంటి? కథ అనగానే టైం, సమయం. అయ్యా అమ్మ చెప్పకండి తల్లి, మిగతా వాళ్ళు ఎవరు కూడా దయించి. అమ్మ కథ అంటే వెంటనే ఏం గుర్తు రావాలి కృష్ణఫణి గారు మీకు? టైం అండి, సమయం కాదు. కథ అంటే ఏం గుర్తుకు రావాలి? పదం ఏం గుర్తుకు రావాలి? సర్వదా, సదా. కథ అని రాగానే మీకు సర్వదా అని గుర్తుకు రావాలి. మీకు సర్వదా అంటే ఏంటి? అర్థం ఏంటి? ఎల్లప్పుడూ అని. ఎల్లప్పుడూ అంటే సమయము అని. అలా మీకు బిగ్గా గుర్తుకొచ్చేయాలి. కథ అనగానే సర్వదా, సర్వదా అనగానే సమయము, ఎల్లప్పుడు అంటే సమయము, కథ అంటే ఎప్పుడు అన్నమాట. అందరూ అట్లా మీరు షార్ట్ కట్ పెట్టుకోవాలి ఏదో ఒకటి, లేకపోతే గుర్తుండవు. నేను అందుకనే కథ సర్వదా అని రాసి చూపించాను. అందుకోసమే అక్కడ స్క్రీన్ మీద ఆల్రెడీ ఉంటే కనుక ఎవరు చూడరు, రాస్తూ ఉంటే చూస్తారు. అందుకని రాస్తున్నాను నేను. అందుకని కథ అనగానే సర్వదా వెంటనే గుర్తుకు రావాలి మీకు. సర్వదా అని రాగానే టైం అని మీకు తెలుస్తుంది అప్పుడు. కథా గచ్చతి రాజమహేంద్రవరం. అహం రాజమహేంద్రవరం 7 తేదీ గమిష్యామి. 7 తేదీ అస్తు. మీరు కలిపేశారు, మాకు అర్థం కాలేదు. తెలుగు సంస్కృతం కలిపేశారు. 7 తేదీ అని విడదీస్తే బాగుండేది. సప్తేది అన్నారు మీరు. ఈ సప్తేది ఏంటో అర్థం కాలేదు. సప్తా కూడా అనలేదండి, సత్ అన్నానండి. సాత్ అనడానికి సత్ అన్నాను. హిందీ తప్పు మాట్లాడుతున్నాను తెలిసింది, బట్ ఎక్కడ తప్పు చేసిన కప్పుకు నా స్ట్రైక్ అవ్వలేదు. పర్వాలేదు. మనకి తెలుగులో మనకి అందరికీ తెలుసును. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ, సప్తమ, అష్టమ. తెలుసా మనకి అన్నీ? తెలుసు. సప్తమ దినాంకే గమిష్యామి. దినాంకము, దిన అంకము అని. దిన అంటే దినము, అంకము అంటే అంకే. అంకే. అంకే అంటే ఏ నెంబర్. డేట్ అంటే అదే కదా. డేట్ అంటే అర్థం డే నెంబర్ అనే కదా. దినాంకే. అది కొంచెం అభ్యాసం చేస్తే గుర్తుండిపోతుంది. అస్తు. నమస్కారः మహోదయ. నమస్కారः మహాలక్ష్మి మహోదయే. పద్మా మహోదయే నమస్కారः. పద్మా రామశర్మ महोदयः पृच्छन्तु।
दक्षिणतः दक्षिणभागे भवतः दक्षिणे पृष्ठतः डैनोसार् अस्ति। दक्षिणभागे उपरि डैनोसर् अस्ति। दक्षिणभागे उपरि, अधः नास्ति, उपरि डैनोसर् अस्ति। मम पुत्रस्य डैनोसर् एतत्। मम पुत्र वदामि एवं वा? వెనక డైనోసార్ ఉందమ్మా అని మా బావ అన్నాడు. పుత్రః వదతి. పుత్రః వదతి. ఒక సందేహం అదయ, పిల్లలకు కూడా ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే ఒక్క రోజు హాలిడేకి విన్నందుకే మమ అస్మి అంటున్నాడు నా బాబు 7 పిల్లలకి ఏదైనా ఉంటుందన్న ప్రశ్నే లేదు. ఈ దశదిన శిబిరం అన్నది ఎందుకంత సింపుల్ గా డిజైన్ చేశారంటే, మీకు 3 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 90 ఏళ్ల వరకు ఏ భాష రాని వాళ్ళు ఇది నేర్చుకోవచ్చు. చక్కగా మీ పక్కనే కూర్చోబెట్టుకోండి. హాలిడేస్ లేవు కదా స్కూల్. అదే చెప్తున్నాను. ఇప్పుడు హాలిడే ఉన్నప్పుడే అయ్యో 5 రోజులు అయిపోయింది, ఈ రోజు ఏం నేర్చుకుంటాళ్ళే అనుకోవద్దు. పక్కన కూర్చోబెట్టుకోండి. లేకపోతే వాళ్ళ స్కూల్కి వెళ్ళినా సరే వచ్చిన తర్వాత మీరు చక్కగా మాట్లాడండి వాళ్ళతోటి. ఏం రాకపోవడం అన్న ప్రశ్నే లేదు అసలు. నేను తక్కువ నేర్చుకున్నా, వాడు ఎక్కువ నేర్చుకున్నాడు ఒక్క రోజు. చాలా చాలా సులభంగా వస్తుంది వాళ్ళకి. నిజానికి నేనేం చెప్తానంటే, ఇప్పుడు నాకున్నారు స్టూడెంట్స్, అలా 3 ఏళ్ల పిల్లాడు కూడా ఉన్నాడు. చక్కగా వాళ్ళ అమ్మతో పాటు కూర్చుండిపోయేవాడు. వాడు కూడా తత్త అని చెప్తాడు. వాడు కూడా అహం గచ్చామి, అహం ఆగచ్చామి, మమ నామ చెప్తాడు. సో అందుకని ఏమీ లేదు, అసలు ఏదైనా ఉందా అన్న ప్రశ్నే లేదండి. వేసవి కాలం ఏమన్నా నాకు కొంచెం లింక్ ఏమన్నా నెక్స్ట్ పంపిస్తారా గురుగారు? గ్రూప్ వదిలేయకండి, గ్రూప్ లో ఉండండి. ఒకటి. రెండోది ఏంటంటే, మీకు anandobrahma.org అని వెబ్సైట్ ఉంది. కనీసం మీరు అక్కడి నుంచే చాలా మంది రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఒక నిమిషం చూపిస్తాను మీకు ఆనందో బ్రహ్మ వెబ్సైట్ ఎక్కడుంది అన్నది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆనందో బ్రహ్మ అని కొడితే కనుక anandobrahma.org దీనికి వెళ్తే కనుక మీరు ఈ వెబ్సైట్లో ఇక్కడికి వెళ్ళండి. ప్రోగ్రామ్స్ అని వెళ్తే ఇక్కడ ఉంది దశదిన శిబిరం అని ఇక్కడ ఉంది. ఈ దశదిన శిబిరం సైన్ అప్ హియర్ అని మీరు క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు సమయం దొరుకుతుంది. ఇక్కడ ప్రస్తుతం నడుస్తున్నటువంటిది ఇది. ప్రస్తుతం ఏంటో పాతది, ఇది కొత్తది కాదు. అంటే ఇప్పుడు ప్రస్తుతం క్లోజ్ అయిపోయింది. ప్రస్తుతం మీకు ఏమంటారు, రిజిస్ట్రేషన్కి ఛాన్స్ లేదు. ఇక్కడ ఛాన్స్ ఉంటే వెంటనే ఇక్కడ మీకు టైం కనిపిస్తుంది, కొత్త శిబిరం ఎప్పుడు ప్రారంభం అవుతుంది అని. సో మీరు ఇక్కడి నుంచి మీరు చెయ్యొచ్చును. తర్వాత ఇక్కడే నా నెంబర్ కూడా ఇచ్చాను నేను. ఆ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. మీరు వాట్సాప్ చేసినా కూడా కమ్యూనికేట్ చేయొచ్చు. తర్వాత మీరు ఇక్కడ కిందకి వెళ్తే కనుక ఇక్కడ యూట్యూబ్ ఉంది. ఇక్కడ మీరు యూట్యూబ్లో క్లిక్ చేస్తే కూడా ఆనంద బ్రహ్మ ఛానల్కి తీసుకెళ్తుంది. అది తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ మోర్ అన్నది క్లిక్ చేస్తే ఇక్కడ కూడా నా నెంబర్ ఉంది. ఈ నెంబర్కి కూడా మీరు వాట్సాప్ చేయొచ్చు. ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది anandobrahma.org అని చెప్పి. ఇప్పుడు మనం ఏ వెబ్సైట్కి వెళ్ళామో ఆ వెబ్సైట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు వెళ్ళొచ్చు. ఇక్కడ కూడా మీకు ఉంది anandobrahma.org అని. యూట్యూబ్ ఛానల్కి వెళ్ళగానే అక్కడి నుంచి కూడా మీరు సైట్కి వెళ్తారు. లేదంటే కనుక మీరు మామూలుగా ఇక్కడికి వెళ్ళి ఆనందో బ్రహ్మ అని కొడితే కూడా మీకు ఆనందో బ్రహ్మ సాంస్క్రిట్ అని వస్తుంది. ఆనందో బ్రహ్మ సాంస్క్రిట్ ఇక్కడికి వెళ్తే కూడా మీకు anandobrahma.org
వస్తుంది. సో అలా ఇక్కడ చాలా చోట్ల నుంచి మీరు జస్ట్ గూగుల్ చేయండి ఆనందో బ్రహ్మ సాంస్క్రిట్ అని, మీకు అది కనిపిస్తుంది. నేను యూట్యూబ్ లో చేశాను మహోదయ, కానీ ఆనంద బ్రహ్మ అంటే ఏవో పాత సినిమాలు అవన్నీ వస్తున్నాయి, జోక్స్ సాంస్క్రిట్ అని చెయ్యాలి మీరు. సాంస్క్రిట్. ఆనందో బ్రహ్మ కాదు, ఆనందో బ్రహ్మ సాంస్క్రిట్ అని చేయండి. చేస్తే మీకు అది వస్తుంది. అంటే ఆనందో బ్రహ్మ పెద్ద ఫేమస్ సినిమా ఉంది కదండి, బ్రహ్మాండంగా ఆడిన సినిమా ఒకటి ఉంది ఆనందో బ్రహ్మ అని. అట్లాగే ఆనందో బ్రహ్మ అని మిగతావి కూడా ఉన్నాయి. ఆనందో బ్రహ్మ చాలా ఫేమస్ పేరు అది. సో అందుకని చాలామంది వాళ్ళ వెబ్సైట్లో యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు. బట్ మంది ఆనందో బ్రహ్మ సంస్కృతం. దాంట్లోనే అన్నీ కూడా మేము చేసే కార్యక్రమాలన్నీ అక్కడ ఉంటాయి. చక్కగా మీరు వినొచ్చును. సమయః